హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫ్రైడ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోజు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసి ఈ ఎగ్ని పగలగొట్టి దీని మీద వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా కూడా బాగా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా ఇలా బాగా ఫ్రై చేసుకుందాము. ఇదే ప్రాసెస్లో మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్నిటినీ కూడా ఎగ్స్ని ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఎగ్స్ కూడా 4 ఎగ్స్ నేను ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క ఒక ఇంచు యాడ్ చేసుకొని జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా బాగా ఫ్రై చేసుకుందాము. ఇదంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో టమోటా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 మీడియం సైజ్ టమోటాలు తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. ఏ మాత్రం పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి కర్రీ అనేది మంచి ఫ్లేవర్తో చక్కగా రెడీ అవుతుంది. అసలు పచ్చివాసన ఉండకూడదు. ఈ విధంగా తిప్పుకుంటూ పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1½ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి మసాలాలు యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా వాసన అంతా పోయేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకుందాము. ఇందులో నేను ఒక 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ కొద్దిగా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం ఏదైనా తగ్గింది అనిపిస్తే లైట్గా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ ఎగ్ పీసెస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసి సెకండ్ వైపు కూడా ఒకసారి బాగా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకోవడం వల్ల లోపల వరకు ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా పోయి చక్కగా రెడీ అవుతుంది. ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఉప్పు, కారం అంతా కూడా ఈ ఎగ్ కూడా బాగా తీసుకొని మంచి ఫ్లేవరు, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. వేడి వేడి రైస్లోకి, రోటీస్, చపాతీస్లోకి అయితే ఈ కర్రీ అదిరిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము. గ్రేవీ అంతా దగ్గర పడిపోవాలి. ఉడికించుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత లైట్గా ఫైనల్గా కొత్తిమీర తరుగుని లైట్గా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మెయిన్ చపాతీ, రోటీస్, వేడి రైస్లకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.